ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను కలవాలంటే 42 రూల్స్ పాటించాలంటూ బ్రాండ్ మేనేజర్ కావేరి బారువా చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. కళ్ళల్లోకి చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అంటూ ఆమె చేసిన ఆరోపణలను బన్నీ టీము చాలా తీవ్రంగా అయితే ఖండించింది. ఆమెపై పరువు నష్టం దావా వేస్తున్నట్లు కూడా ప్రకటించింది. పుష్ప స్టార్ అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. అయితే ఈసారి సినిమా వల్ల కాదు, ఒక వివాదాస్పద ఆరోపణ వల్ల. కావేరి బారువా అనే బ్రాండ్ మేనేజర్ ఒక పాడ్కాస్ట్ లో అల్లు అర్జున్ ను కలవడానికి వెళ్ళినప్పుడు తనకు ఎదురైన వింత అనుభవాల గురించి చెప్పిన వీడియో వైరల్ అయ్యింది. దీనిపై బన్నీ టీము చాలా సీరియస్ గా అయితే స్పందించింది. స్వీకృతి టాక్స్ అనే పాడ్కాస్ట్ లో కావేరి మాట్లాడుతూ, హైదరాబాద్ మెగాస్టార్ అల్లు అర్జున్ ను కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన టీం నాకు ఒక లిస్ట్ ఇచ్చింది. అందులో ఏం చేయాలి, ఏం చేయొద్దని చెప్పే ఏకంగా 42 కండిషన్లు ఉన్నాయి. ఆయన మేనేజర్ కి మేనేజర్, అతనికి ఇంకొక మేనేజర్, ఇలా పెద్ద పరివారమే ఉంటుంది. వాళ్ళు చాలా స్ట్రిక్ట్ సార్, కళ్ళల్లోకి చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అని చెప్పారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎందుకు ఇలా అని అడిగితే మాకు తెలియదు, అదే రూల్ అని చెప్పారని ఆమె చెప్పింది. ఈ వీడియో వైరల్ అవ్వడం, నెటిజన్లు అల్లు అర్జున్ పై విమర్శలు చేయడం మొదలు పెట్టడంతో బన్నీ టీము రంగంలోకి అయితే దిగింది. అల్లు అర్జున్ గారి గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఆయన ఎప్పుడూ అందరితో చాలా గౌరవంగా, హుందాగా ప్రవర్తిస్తారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అని బాధ్యులపై మా లీగల్ టీం పరువు నష్టం కేసు నమోదు చేస్తోంది. దయచేసి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయకండి అని బన్నీ టీం అయితే హెచ్చరించింది. రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ స్ట్రాటజీ విభాగంలో పనిచేసినట్లు చెప్పుకున్న కావేరి ఈ వివాదం ముదరడంతో తన సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే యూట్యూబ్ లో ఆ పాడ్కాస్ట్ వీడియో ఇంకా ఉంది. బన్నీపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు ఆమె ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడే అవకాశం అయితే ఉంది. దీనిపై మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.